హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భువనా గ్యాలరీ. మేమైతే ఇప్పుడు హౌస్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాం. దానికోసం ఇల్లు చూడడానికి అయితే వచ్చామండి. ఇందాక చూపించిన కిచెన్లోనే దేవుడి రూమ్ ఉంటుంది అనమాట. దేవుడి రూమ్ సపరేట్గా ఉంటుంది కిచెన్లో. చూడండి, ఇదైతే హాల్లో కబోర్డ్స్ ఉన్నాయి. ముందున్న హౌస్లో అయితే చిన్న కబోర్డ్ ఉండేదంతే. ఇదైతే పార్కింగ్ ప్లేస్, చాలా ప్లేస్ ఉందండి పిల్లలు ఆడుకోవడానికి. కానీ ఇదైతే పాత హౌస్లో ఇప్పుడంతా సర్దుతున్నాం, అన్నీ కిందకి దించేసి. పైనంతా బియ్యం సంచులన్నీ పనికిరాని ఉన్నాయి. ఇప్పుడైతే మా చెల్లి మా తమ్ముడు వస్తున్నారు. నాకు కొంచెం హెల్ప్ కావాలని మా అమ్మని రమ్మంటే మా అమ్మ నేను రాలేను అని చెప్పింది. అందుకనేసి మా చెల్లి మా తమ్ముడు అయితే వచ్చారండి. మా పాప ఊర్లో ఉండింది, మా పాపను కూడా పిలుచుకొని వచ్చారు. ఇక్కడ మా చెల్లి, ఇక్కడ మా తమ్ముడు అండి. ఇప్పుడైతే మేము కొత్త హౌస్ దగ్గరికి, అంటే ఇల్లు చేంజ్ అవుతున్నాం కదా, ఆ ఇంటి దగ్గరికి వెళ్తున్నాము క్లీన్ చేయడానికి అనేసి. మేము అయితే 10వ తేదీ పైన అనుకున్నాము. కానీ స్వామి దగ్గరికి వెళ్ళి గుళ్ళో అడిగితే నా పేరు మీద అయితే 4వ తేదీ ఫ్రైడే బాగుందని చెప్పారు. సరేలే, బాగున్నప్పుడే పొంగబెడదాము, లేట్ ఎందుకు అనేసి మేమైతే ఇప్పుడు 3వ తేదీ థర్స్డే అయితే క్లీన్ చేయడానికి వస్తున్నామండి. ఇప్పుడైతే మాఫ్ అవంతా ఎత్తుకోవచ్చుకున్నాను ఇంటి దగ్గర నుంచి. ఇప్పుడైతే కీస్ ఓపెన్ చేస్తున్నాను. కీస్ ఓపెన్ చేయడానికి నా తతంగాలు పడ్డానండి. లాస్ట్కి ఎలాగో వచ్చాయి. అంటే డోరు అంటే ఎందుకో కానీ చాలా టైట్గా ఉన్నిందండి. మనకు తెలియదు కదా అది టైట్గా ఉంటుందని. అందుకనేసి ఇప్పుడైతే మొత్తానికి ఓపెన్ చేసేసాను. చూడండి, ఇప్పుడు కిచెన్ ఒకసారి మళ్ళీ చూడండి. ఇది కిచెన్లో అంటే కింద కబోర్డ్స్ ఏం లేవండి. మామూలుగా ఇలా డోర్స్ ఉన్నాయి అంతే, కానీ లోపల అలా కిచెన్లో ప్లేట్స్ అలా పెట్టుకుంటాం కదా, అలాంటివి అయితే లేవు. అలాంటి ట్రాక్స్ అయితే, అదైతే వాష్రూము, ఇదైతే హాలు. ఇక్కడ అంటే 1 ఇయర్ నుంచి హౌస్ ఖాళీగా ఉందంట. అందుకనేసి కరెంట్ బిల్ కట్టలేదనో ఏమో మీటర్ అయితే తీసుకెళ్ళారంట. కరెంట్ అయితే లేదు, అందుకే కొంచెం మబ్బుగా ఉందన్నమాట ఇక్కడ. అంటే విండోస్ అన్నీ క్లోజ్ చేసి ఉంటారు కదా, కొంచెం స్మెల్ అలా వస్తుంది. ఇప్పుడైతే విండోస్ అన్నీ ఓపెన్ చేశాను. ఇదైతే వెస్టర్న్ టాయిలెట్ అండి. ఇంకొకటి అవుట్ సైడ్ ఇచ్చారు, అది ఇండియన్ టాయిలెట్. మా పాప స్టార్ట్ చేసిందండి పనులు చేయడం. ఇప్పుడైతే ఫస్ట్ అయితే చెత్త అయితే దోస్తున్నాను. చాలా అంటే చాలా గలీజ్గా ఉన్నిందండి. క్లీన్ చేయడానికి చాలానే టైం పడుతుంది అనిపించింది. మేము 3కేమో వచ్చాము యాక్చువల్గా ఇక్కడికి. ఇప్పుడైతే పాలు పొంగించడానికి మేమైతే అన్నీ తెచ్చుకోవడానికి వెళ్ళాము. అంటే పూజకు కావాల్సినవి, తర్వాత వచ్చి అదేంది డేక్షా ఉంటుంది కదండి, అదే పాలు పొంగించడానికి గిన్నె, అది ప్లేటు అవన్నీ తీసుకురావడానికి అయితే వెళ్ళాము. ఇప్పుడైతే నేను మార్కెట్కి అయితే వెళ్తున్నాను పూలు తీసుకోవడానికని. చూడండి, ఇప్పుడైతే ఇవైతే షాప్కి వచ్చానండి. ఇక్కడ ఏంటంటే దాని మీదే ప్రైస్ ఉంటుంది, మనము బార్గెన్ ఏం చేయాల్సిన అవసరం లేదు, ఏం తగ్గించుకోరు. దాని మీద ఏ రేట్ ఉంటే ఆ రేటే. నాకు అలాంటి షాప్లే ఇష్టం అండి. ఎందుకంటే వాళ్ళు ఒక 500 చెప్పి మనం 400కి అడుగుతాము, వాళ్ళు వెంటనే ఇచ్చేసారనుకోండి ఇంకా తగ్గించుకుంటారేమో, ఇంకా తగ్గించుకొని అడిగింటే బాగుండేమో అనిపిస్తుంది. అలా ఏం లేకుండా ఇలా ఫిక్స్డ్ ప్రైస్ అయితే కొంచెం బెటర్ కదా, మనకు నచ్చినది మనకు మెచ్చినది తీసుకోవచ్చు కదా.
ఇక్కడైతే చూడండి గ్లాస్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. చూడండి ఇంటికి కావాల్సినవి దీపాలు, కర్పూరం వెలిగించేవి, కలశం చెంబులు, తర్వాత అయితే ఇక్కడ తురుము, స్క్రబ్బర్సు, సోప్ బాక్సెస్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఈ షాప్లో అయితే. చాటలు కానివ్వండి, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయండి. డస్ట్బిన్స్ ఉంటాయి, బకెట్స్ ఉంటాయి, టబ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి స్పైస్ జార్స్ అంటే మసాలా వేసుకుంటాం కదా, ఆ డబ్బాలు కూడా ఉంటాయి. బాక్సులు ఏదైనా ఉంటాయండి ఇక్కడ. చూడండి ఇవన్నీ బకెట్స్ అన్నమాట. క్యాన్స్, ఫిల్టర్ క్యాన్స్ ఉంటాయి కదా, వాటర్ క్యాన్స్ అవి ఉంటాయి. మొత్తానికైతే ఇంట్లో పూజ చేసేస్తున్నాను కొత్త ఇంట్లో. ఎక్కువ ప్లేస్ అయితే లేదు కానీ పర్లేదండి, సపరేట్గా ఉంది కదా చాలే అనుకున్నాను. ముందున్న హౌస్లో అయితే ఇట్లా గోడలోనే పెట్టారనమాట. ఇప్పుడైతే పాత హౌస్లో ఇక్కడ చూడండి పాత్రలన్నీ ఒకసారి క్లీన్ చేసుకుందామని చేసుకుంటున్నాను. మాకైతే పెద్దగా పాత్రలు ఏం లేవండి, తక్కువే ఉన్నాయి. అయినా అవి కడగడానికి కూడా చాలా టైం పట్టింది. ఉన్నవి కొన్ని అయినా కడగడానికి టైం పట్టిందండి. అన్నీ ఒకసారి కొత్తగా బాగా నీట్గా ఉంటాయి కదా అనేసి ఇలా అయితే కడిగేసుకున్నాము. ఇవైతే పింగాణివి వాడాలంటేనే కొంచెం కష్టం కదండి. నా చేతులు అయితే మరీ దుడుకు చేయాలన్నమాట. అందుకనేసే నాకు కొంచెం భయం ఇవి వాడాలన్నా కూడా. అందుకే నేనైతే పైన పెట్టేశాను. ఇప్పుడైతే బట్టలు అయితే మడత పెట్టడం స్టార్ట్ చేసాము. బట్టలు అయితే ఇలా పక్క పక్కన పెట్టుకుంటున్నాము. ఎంత పక్కన పెట్టినా కూడా మళ్ళీ అక్కడికి పోయి సర్దుకోవడం తప్పదు. మా పిల్లాడైతే ఒక చోట ఉండడం లేదు. ఇంకా కాని పనులు అని మీద కూర్చోబెట్టుకొని పని చేసుకుంటున్నాను. ఇవన్నీ చూడండి బట్టలు అయితే ఇలా మూటలు అయితే కట్టాము. ఇదైతే పాత హౌస్ అండి. పాత హౌస్లో ఇలా విండో సైడు ఖాళీ ప్లేస్ అయితే ఉంటుంది. ఇక్కడ అన్నీ సర్దుతున్నాం చూడండి బ్యాగులకి. అలా మా పిల్లాడైతే ఉండడం లేదు, అలా చేస్తున్నాడు. చెత్తగా ఉంది ఇప్పుడైతే ఇల్లు. ఇవన్నీ సర్దాలి ఇంకా. ఇవన్నీ ఒకసారి ఆరబెట్టుకుందామని ఆరబెట్టుకునేసామండి. చూడండి ఇప్పుడు చెత్తగా ఉంది. మళ్ళీ ఇదంతా క్లీన్ చేసేయాలి. ఇప్పుడైతే గ్యాస్కి అన్నీ తుడుచుకున్నాను, వంట రూమ్లోకి క్లీన్ చేసేసాను. ఇలా అన్ని బ్యాగులకి అయితే పెట్టేసుకున్నాము. ఇంకా టీవీ స్టాండ్ అయితే కనుక అది తర్వాత తీసుకుందాంలే అని సైలెంట్ అయిపోయాం. ఇదైతే పాత హౌస్ అండి. ఇప్పుడైతే లగేజ్ షిఫ్ట్ చేస్తున్నాం. ఇక్కడ పోర్టర్ అయితే వచ్చింది, దాంట్లోకి అయితే పెడుతున్నాం. మా ఆయన ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తున్నారు. ముందున్న ఇంటికి ఇప్పుడున్న ఇంటికి ఒక 500 మీటర్స్ అంతే అండి. అది కాకుండా గ్రౌండ్ ఫ్లోర్లో అని మేము వాళ్ళు పోర్టర్ హెల్పర్స్ ఉంటారు కదా, వాళ్ళనేం తీసుకోలేదు. వాళ్ళకైతే ఒక 3,000-4,000 ఇవ్వాలి. మేమున్నది ఫస్ట్ ఫ్లోర్లో, మాకున్నది పెద్ద లగేజ్ ఏం లేదు. హెవీ లగేజ్ అంటే ఇది బీరువా, మంచము, ఫ్రిడ్జ్, ఒక టేబుల్ అంతే అండి. మళ్ళీ అంతా ఏం పెద్దగా ఉండవు. అందుకనేసి మేము హెల్పర్స్ ఏం తీసుకోలేదు. మా ఆయన ఫ్రెండ్స్ ఒక 3 వచ్చారు. ఇప్పుడైతే లగేజ్ అయితే పెడుతున్నారు. ఇంకొకసారి రమ్మందమ్మా అనుకుంటున్నారు, కానీ పెద్దగా ఏం మిగలలేదండి, ఎక్కువ ఏం మిగలలేదు. అంటే దీంట్లో సరిపోయాయి. మళ్ళా చిన్న ఐటమ్స్ ఉంటే సర్లే మళ్ళీ బైక్లో ఎత్తుకొని వెళ్ళొచ్చు, కానీ ఇల్లు దగ్గరే కదా అనుకున్నాము.
ఇక్కడ పాతింట్లో ఉండి మేము వచ్చి 4.5 year అవుతుందండి ఓల్డ్ హౌస్లోకి. వాళ్ళు ఏదో మెయింటెనెన్స్ చేయాలని ఖాళీ చేయమన్నారు, అందుకే ఖాళీ చేసాము, లేదంటే చేసేవాళ్ళం కాదు. ఇంకా డిసెంబర్ వస్తే కనుక 5 years అయితే కంప్లీట్ అవుతుంది. మాకైతే మారాలనే ఉద్దేశం లేదు, కానీ ఇంకా వాళ్ళు చెప్పినాక మనం ఏం చేయలేం కదండి. అందుకనేసి ఇంకా హౌస్ అయితే ఒక్కరోజు చూసాము, అంతా ఓకే అయింది, మాకు నచ్చిందని ఇంకా వెంటనే ఒక 5,000 అడ్వాన్స్ ఇచ్చేసాము. ఎందుకంటే ఇప్పుడున్న డిమాండ్ అలా ఉందండి. ఇల్లు దొరికితే చాలు అన్నట్లు ఉన్నారు, బాగా తిరుగుతున్నారు ఎక్కువ హౌసెస్ కోసము. మేమైతే చాలా రోజులుగా చూస్తున్నాం కానీ ఎక్కడ మాకు నచ్చలేదు. మాకేం పెద్ద హౌస్ కావాలని కాదు కానీ అంటే మనకు నచ్చిన రిక్వైర్మెంట్స్ ఉండాలి కదండి. పాత హౌస్ అయినా కొంచెం పెద్దదిగా పీస్ఫుల్గా ఉండాలి కదా అని చూసామన్నమాట. ఇప్పుడైతే మేము కొత్త హౌస్ దగ్గరికి అయితే వచ్చాము, లగేజ్ అంతా వేసుకొని వచ్చేసాము. అంటే కొంచెం పెద్దవన్నీ కింద పెట్టేస్తున్నారు అన్న వాళ్ళు. ఏమనుకోకుండా కొంచెం వీడియో కొంచెం సరిగా రాలేదు, ఇంట్లో కరెంట్ లేదు కదా అందుకనేసి. చూడండి ఇప్పుడైతే ఇక్కడ కొత్త హౌస్లోకి అయితే ఇక్కడ కాంపౌండ్లో అయితే లగేజ్ అయితే పెట్టేశారు. ఇది సర్దడం అంటే మామూలుగా ఉండదు అసలు. థ్యాంక్ యూ.